అందరికీ నమస్కారం. హరివిహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక రొమాంటిక్ లవ్ వైల్డ్ మూవీ RX100 గురించి నేను కొన్ని లొకేషన్స్ నేను మీకు చూపించాలనుకున్నానండి. RX100 మూవీ అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లా అయినటువంటి ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామంలో తీశారండి. మొత్తం లొకేషన్స్ అన్నీ కూడా నేను ఆత్రేయపురం అనే గ్రామం రావడం జరిగిందండి. ఇప్పుడు నేను ఈ ఆత్రేయపురం అనే గ్రామం చాలా అందంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ విలేజ్ అండి ఇది. ఈ విలేజ్లోనూ మనకి ఎక్కడ చూసినా సరే పూతరేకులు తయారు చేసే షాపులు, పూతరేకులు అమ్మేటువంటి షాపులు విపరీతంగా మనకి దర్శనమిస్తూ ఉంటాయండి. ఈ వీడియోలో నేను ఆత్రేయపురం అంటేనే పూతరేకులు కాబట్టి పూతరేకులు ఎలా తయారు చేస్తారో, అసలు పూతరేకులు తయారు చేయడం ఎలాగా అనే దాని గురించి వాళ్ళతో నేను ఇంటర్వ్యూ చేసి పూతరేకులు ఎలా తయారు చేయాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను పొందుపరచడం జరిగిందండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అసలు వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ చూసినా సరే మనకి ఆత్రేయపురం అనే గ్రామంలో ఎక్కడ చూసినా పూతరేకులు తయారు చేసే షాప్సే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆత్రేయపురం అనే అందమైన గ్రామాన్ని 2 గంటలు తీసినా కానీ సరిపోదు. అలాంటిది 15 నిమిషాల వీడియోలో ఆత్రేయపురం చేయడం జరిగిందండి. ఈ అందమైన గ్రామాన్ని సరిగా వినియోగించుకున్నది RX100 మూవీ డైరెక్టర్ భూపతి రాజు గారండి. ఆయనకి నిజంగా చాలా అభినందనలు తెలియజేయాలి ఆత్రేయపురం గురించి. అందరికీ నమస్తే. హరివిహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కోనసీమ జిల్లా అయినటువంటి ఆత్రేయపురం అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ ఆత్రేయపురం అనే గ్రామంలోనూ RX100 మూవీ షూటింగ్ లొకేషన్స్ అన్నీ కూడా ఈ ఆత్రేయపురం అనే గ్రామంలోనే తీశారండి. ఇక్కడ RX100 మూవీ డైరెక్టర్ది కూడా ఈ కోనసీమ జిల్లాలోనూ ఆత్రేయపురం గ్రామం కాబట్టి ఈ ఆత్రేయపురం గ్రామం గురించి ఆ డైరెక్టర్కి ప్రతి విషయం కూడా అన్నీ తెలుసు కాబట్టి ఈ ఆత్రేయపురం అనే గ్రామంలోనూ ఎక్కడెక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయో మొత్తం ఈ ఆత్రేయపురంలోనూ వెతికి మరీ ఆ లొకేషన్లో షూటింగ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఆత్రేయపురం లాకుల్లోనూ ఆత్రేయపురం ఆ మంచి లొకేషన్లోనూ కూడాను ఈ షూటింగ్ లొకేషన్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలోనూ చూపించాలనుకుంటున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నానండి. మామూలుగా ఆత్రేయపురం అంటే ఆత్రేయపురానికి పెద్ద పేరు ఏంటంటే పూతరేకులు తయారు చేస్తారండి. ఆత్రేయపురంలో పూతరేకులు అంటే చాలా ఫేమస్. ఇది ప్రతి జిల్లాలోనే కాదు మొత్తం స్టేట్ లెవెల్లో ఆత్రేయపురంలో పూతరేకులు ఎలా తయారు చేస్తారని చెప్పి చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీ ఎలా ఉంటుందంటే అసలు పూతరేకులు ఎలా ఉంటాయి, పూతరేకులు తింటే ఎంత బాగుంటాయి, పూతరేకులు ఎలా తయారు చేస్తారు. ఆత్రేయపురం అంటే పూతరేకులు అంటే ఆత్రేయపురం. అలాంటి ఆత్రేయపురంలోని పూతరేకులు ఎలా తయారు చేస్తారో అసలు విధానం ఏంటో ఈ వీడియో నేను చెప్పాలనుకున్నానండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. పూతరేకులు చాలా బాగుంటాయి. మీరు చెప్పండి ఎలా వేయాలి, అసలు ఏమేమి వేస్తారో ఐటమ్స్ అని కూడా చెప్పండి. మా సబ్స్క్రైబర్స్ కి మా వ్యూవర్స్ కూడా అర్థమయ్యేలా చెప్పండి. కొంచెం పూతరేకు వేస్తుందండి. ఫస్ట్ పూతరేకు వేసుకోవాలా? నెయ్యి అండి. ఇలా మొత్తం రేకంతా స్ప్రెడ్ అవ్వాలండి. స్ప్రెడ్ పిస్తా బాదం అది బెల్లం అండి. బెల్లం అండి. షుగర్ కలదు. షుగర్ కలవదండి, బెల్లం అండి. ఒరిజినల్ బెల్లం అండి. అందులో యాలకు చిరియాలు అన్ని కలుస్తాం. జీడిపప్పు అండి. చాలా సింపుల్ గా తయారు చేశారు, కానీ చూసేటోళ్ళకి మాత్రం పూతరేకులు ఎలా ఉంటాయో అని చాలా మందికి తెలుసుకోవాలని ఆశగా ఉందండి చాలా మందికి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా RX100 మూవీ షూటింగ్ జరిగినటువంటి లాకుల దగ్గరికి వెళ్దామండి. లాకుల దగ్గర అయితే సూపర్ ఉంటుంది. ఇదే ప్లేస్లో ఒక సాంగ్ తీశారు. యాక్చువల్గా సాంగ్ పేరేంటో నాకు కూడా తెలియదు. మీరు కామెంట్ రూపంలోకి వచ్చి కామెంట్ తెలియజేయండి ఆ సాంగ్ పేరేంటో.
చెట్టు కింద ఎవరు కూర్చున్నారో వాళ్ళని అడిగి ఈ ఊరి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామండి. ఆర్ఎక్స్ హండ్రెడ్ ఎక్కడ తీసారండి? ఎక్కడ తీసారా? ఏ ప్లేస్ లో తీసారు? ఈ ప్లేస్ మళ్ళీ అటు నుంచి అలా ఎదరగలరు. ఎదరొకటి ఉన్నదా? ఎదరా అయ్యారు కానీ అంటే ఇంట్రడక్షన్ కనపడుతుంది కదా, అదే బైక్ మీద వస్తుంటేనే బైక్ మీద వస్తుంటే వాటర్ నుంచి పట్టుకుంటే వాటర్ మిక్స్ అవుతుంది. అది ఆ లైన్ లో తీసారా? ఆ డైరెక్ట్ నుంచి అలా వెళ్ళిపోతే అక్కడ స్టార్టింగ్ ఉంటది. ఓకే. ఎన్ని రోజులు తీసారు ఇక్కడ ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ? ఇక్కడ మూవీ మొత్తం ఇక్కడే తీసారు. ఇక్కడ మాత్రేపురం వల్ల చుట్టుపక్కల ఏరియా. వల్ల ఎక్కడది? వల్లలోని అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అక్కడ వల్ల నుంచి లోపలికి వెళ్ళాలి. వల్ల నుంచి లోపలికి వెళ్ళాలా? లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఇక్కడ నుంచి ఎన్నో రాదు 2 కిలోమీటర్లు వస్తుంది. 2 కిలోమీటర్లు వస్తుందా? అలా ఆటోపురం ఊరి నుంచి అలా చేల్ రోడ్ ఉంటది. ఆ రోడ్ అంటే వెళ్ళిపోతే అక్కడ కోల్డ్ ఫామ్ ఒకటి ఉంటది. ఆ ఫార్మ్ కాంచి లెఫ్ట్ కి తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోతే అది చేన్ రోడ్ అది. సేమ్ రోడ్ రైట్ లో ఉంటది. అక్కడే సీన్ తీసారండి. అక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరు కలిపి పాట. ఇప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ డైరెక్టర్ ఉన్నాడు కదా, భూపతి రాజు గారు. మన పేరు ఏం పేరు? ఆయన ఆత్రేయపురమేనా అయింది? మీకు తెలుసా ఆయన? ఎక్కడ ఉంటారు? అక్కడ ఆత్రేయపురంలో ఇల్లు ఎక్కడ అయింది? రైస్ మిల్ అటు సైడ్ ఉంటారు. ఎక్కడ ఉంటారు? రైస్ మిల్ అటు సైడ్. ఇక్కడ కాలేజ్ దగ్గర కొన్ని సీన్స్ తీసారు కదా, ఆ కాలేజ్ ఎక్కడ ఉండదు? ఇక్కడ సెంటర్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతే సెంటర్ అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్ రోడ్ వెళ్ళిపోతే హై స్కూల్, అందులో తీసారు ఫైట్ సీన్. లాస్ట్ ఫైట్ సీన్ ఒకటి ఆ కాలేజ్. వాలీబాల్ ఆడతారు కదా, అది అక్కడ? అది కూడా అక్కడ గ్రౌండ్ లో. ఓకే, థ్యాంక్స్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు నాకు. సరే, ఉంటాను. తమ్ముడు చెప్పింది విన్నారు కదా, మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలో అన్నీ కూడా చాలా క్లియరెన్స్ ఇచ్చాడు. ఆ క్లియరెన్స్ ప్రకారంగానే మనం మిగతా చోటుకి వెళ్దామండి. చూస్తున్నాను వీడియో అయితేనే. 100 మూవీలో హీరో బైక్ మీద వచ్చేటప్పుడు హీరో వచ్చి హీరోయిన్ ఇలా పట్టుకున్నప్పుడు సీతకొక సిలికలు అయిపోతుంది కదా, ఆ ప్లేస్ కూడా తీసినంత కూడా ఈ ప్లేస్ మొత్తం కూడా ఈ లొకేషన్లోనే తీశారు. అది కాకోకుండా ఇక్కడ చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి టైర్ అవుట్ వేసుకుంటే టైర్ మీద ఊగుతుంది కదా హీరోయిన్. సేమ్ ఆ లొకేషన్ కూడా ఇదే ప్లేస్లో ఉంటుంది. ఆ లొకేషన్ అంతా కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. వీడియో అయితే చూస్తున్నానండి. ఇప్పటి వరకు మనం ఆత్రేయపురం ఊర్లోకి అయితే వెళ్ళలేదండి. ఊర్లోకి వెళ్దామండి. ఊర్లో అయితే ఇంకా షూటింగ్స్ అయితే చాలా తీశారు అక్కడ. ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ లొకేషన్స్ అన్నీ కూడాను. ఆత్రేయపురం కనుక ఎవరైనా వస్తే కనుక ఇక్కడ రాజుగారు హోటల్ ఉంటుందండి. రాజుగారు హోటల్లోనూ భోజనం 90 రూపాయలు మాత్రమేనండి. చాలా బాగుంటాయి ఐటమ్స్ అయితేనే. ఎవరైనా వస్తే కనుక ట్రై చేయండి హోటల్లోనూ. మూవీలో ఒక కాలేజ్ ఉంటుంది కదండి, కాలేజ్ దగ్గర రాంకీ ఉంటాడు కదా. మన హీరో వచ్చి కార్తికేయ తోటి చాలా క్లోజ్గా మూవ్ అవుతాడు ఆ మూవీలోను. ఆ రాంకీని మన కార్తికేయ ఈ కాలేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ వాలీబాల్ ఆడే సీన్స్ కూడా ఈ కాలేజ్ దగ్గర తీశారండి. ఈ కాలేజ్ దగ్గర చాలా వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ కార్తికేయకి రాంకీకి కొన్ని సంభాషణలు ఉంటాయి, కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అన్నీ కూడా ఈ కాలేజ్ దగ్గరే తీశారండి. మొత్తం నేను ఇప్పుడు ఈ వాలీబాల్ ఎక్కడ ఆడారు, మొత్తం ఇక్కడ ఏమేమి లొకేషన్ తీశారు అన్ని కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. చూస్తున్నాను వీడియో అయితే. ఈ బ్రహ్మచారి డాడీ మీద అనుమానం ఉంది. లక్ష్మణ్ కొట్రా, లక్ష్మణ్ కొట్టు. ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ ఎక్కడ తీసారా? దేని మీద? దాని మీద. ఎన్ని రోజులు తీసారని షూటింగ్ ఇక్కడ? ఈ లోకల్లో తీసారని షూటింగ్ చాలా రోజులు తీసారు. ఒక 3 months తీసుకుంటారు. 3 months 4 months. 3 నెలల వరకు కూడా ఇక్కడ తీసారా? ఆ సినిమా డైరెక్టర్ కూడా ఈ ఊరేనండి? ఏ ఊరు? ఏం పేరు? ఆయన పేరు అజయ్ భూపతి వేగేసిన. ఈ ఊరేనండి అయితేనండి.
అందుకేనండి మొత్తం ఈ ఊరి గురించి తెలిసి ఉండే మొత్తం ఎక్కడెక్కడ మంచి మంచి స్పాట్లు ఉన్నాయి అన్నీ తీసినట్టున్నారు ఇక్కడ. అవునండి అవును. ఇది చేపల చెరువు మీదండి ఇది? మాదే అంటే వేరే వాళ్ళకి లీజ్ చేస్తున్నాం. బాగుంటుందండి బిజినెస్ బాగుందా? పర్లేదు, ఇప్పుడు అంత బాగలేదు. థ్యాంక్స్ అండి. చంపేస్తా, ఎవడైనా సరే చంపేస్తా. ఊరికి మధ్యలో జ్ఞానదర్శ పీఠం అని ఒక మఠం ఉంటుందండి. ఆ మఠం దగ్గర ఒక సాంగ్ చేశారండి మొత్తం ఊరి పెద్దల సమక్షంలోనూ. ఆ సాంగ్ అయితే నాకు తెలీదు. ఆ సాంగ్ పేరు కామెంట్లో తెలియజేయండి. పొలాల మధ్యలో ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. ఆ స్విమ్మింగ్ పూల్లోనూ హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్ ఒకటిని స్నానం చేసేది తీశారు. ఆ లొకేషన్ చూపించడం కోసం ఇప్పుడు మనం పొలాలను దాటుకుంటూ వెళ్తున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూస్తూనే ఉండండి. ఇదే కాలేజ్ బయట కొన్ని సీన్స్ అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు కాలేజ్ లోపలికి వెళ్ళి చూపిస్తానండి. కాలేజ్ లోపల ఎలా ఉంటుందో వీడియో అయితే చూస్తూనే ఉండండి. మనకి కనిపిస్తున్న ఈ లొకేషన్ అంతా కూడా ఒకప్పుడు చాలా బుడుగులాగా ఉండేదంటండి.
చాలా కుళ్ళిపోయిన ఒక చెరువులాగా ఉండేది. దాన్ని బాగా నీట్గా చేసి ఇలా చేశారండి. చాలా బాగుంది కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే కనుక వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన వీడియోని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ జై హింద్.